హలో హాయ్ అండి, నమస్తే. ప్రీవియస్ వీడియోలో నేను మీతో కొన్ని బ్లౌజెస్ షేర్ చేస్తున్నాను కదా. కమింగ్ వీడియోలో వీటికి మ్యాచింగ్ శారీస్ షేర్ చేసుకోబోతున్నాను. అవి ఇంకా రాలేదు, నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానని. అవి వచ్చేసాయన్నమాట శారీస్. సో ఈ వ్లాగ్లోని శారీస్ విత్ బ్లౌజెస్ అయితే షేర్ చేసుకోబోతున్నామండి. చాలా బాగుంది కలెక్షన్ అయితే. మంచి రిచ్ లుక్ ఉన్న శారీస్ అన్నమాట. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఫెస్టివల్ కలెక్షన్. ఈ 2 బ్లౌజెస్కి మ్యాచ్ అయిన శారీస్ అనమాట. పండగ టైం అయితే దగ్గర పడిపోయింది. నాకు తెలిసినంత ఐడియా ప్రకారం అయితే మీషోలో ప్రెజెంట్ 4 డేస్లోనే మనకు వచ్చేస్తుందండి. ఇన్నాళ్ళు 6-7 డేస్ తీసుకునేవారు, కానీ ఫెస్టివల్ డేస్ అనుకునేమో కొంచెం అయితే తొందరగానే డెలివరీ వచ్చేస్తుంది. 4 డేస్లో వచ్చేస్తుంది. మీరు చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. మీకు సంక్రాంతి రోజు దొరకపోయినా మేబీ కనుమ రోజు అయినా దొరకవచ్చు. శారీస్ ఇంకా బ్లౌజెస్ పెట్టేసుకున్నారు అనుకోండి, స్టిచ్చింగ్ అవసరం లేదు కదా, రెడీమేడ్ బ్లౌజెసే కాబట్టి మీరు ఎగ్జాక్ట్ సైజ్ పెట్టేసుకుంటే ఇంకా దానికి తగ్గించడం పెంచుకోవడం ఏమీ ఉండదు. ఎగ్జాక్ట్గా శారీతో బ్లౌజ్ మీరు పేరప్ చేసుకోవచ్చు. శారీలో ఫస్ట్ కలెక్షన్ వచ్చినప్పటికీ ఒక ఆరెంజ్ కలర్ పేపర్ సిల్క్ అంటే మీకు ఐడియా ఉందండి. చాలా పల్చగా ఉండి లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. సిల్క్ లాగే ఉంటుంది, బట్ మనకి ఏంటంటే కాటన్ టచ్లో ఉంటుంది అనమాట. మనం ముట్టుకుంటే అలాగ ఉంటుంది. చాలా బాగుందండి శారీ అయితే. ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకా జెరీ బార్డర్తో వచ్చింది. కొంచెం ట్రెండీగా ఉన్న శారీ ఇది. ఎప్పుడు మనకి బుటీ శారీ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉందని ఈ శారీ అయితే కలెక్షన్లో కలిపి అనమాట. కనకాంబరం కలర్ వచ్చిందండి ఇది. ఇలా చాలా కలర్ చాయిస్ కూడా ఉంది. శారీ అంతా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అనమాట మొత్తం. చాలా బాగుందండి. చాలా చిన్న డిజైన్ వచ్చింది. బార్డర్కి వచ్చినప్పటికీ జెరీ బార్డర్ వచ్చి మళ్ళీ ఒక థిక్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి శారీ అంతా చాలా సన్నటి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. చాలా బాగుందండి శారీ అయితే. లైట్ వెయిట్ శారీ అండి, పేపర్ సిల్క్ అంటారు. ఆ టైప్ శారీ అన్నమాట. బాగా లైట్ వెయిట్ ఉంది. ఏ ఏజ్వల్కైనా కంఫర్ట్గా ఉంటుంది శారీ కట్టుకుంటే. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. కలర్ కూడా మంచి పాస్టల్ కలర్ కదా, అందుకే బాగుందన్నమాట. ఇందులో కలర్ చాయిస్ ఉందండి. శారీకి బ్యూటిఫుల్ టెజల్స్ వచ్చిందండి. ఇది శారీ పళ్ళు మాట, స్ట్రైప్స్ డిజైన్ వచ్చి బ్యూటిఫుల్ టెజల్స్తో వచ్చిందన్నమాట. ఇక్కడ నుంచి మనకి శారీ కంటిన్యూస్ అండి. మొత్తం ఇలా మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్, కింద వైపు జెరీ బార్డర్, పైన వైపు కూడా సేమ్ అదే జెరీ బార్డర్ వచ్చింది. బట్ ఈ ఫ్లోరల్ డిజైన్ అని చూసారు, ఎంబ్రాయిడరీ వర్క్ కింద వైపు వచ్చిందన్నమాట. మనకి పైన రాలేదు. మనకి పైన రాకపోతేనే బాగుంటుంది, అందుకని కుర్చీలు దొరుకున్నప్పుడు మనకి అది తగులుతుంది అన్నమాట, కొంచెం ఇరిటేట్గా ఉంటుంది. సో కింద వైపు మనకి ఇలా థిక్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి శారీ అంతా చిన్న ఇలాగా క్రిప్పీ లాగా ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఈ శారీకి ఏంటంటే కుర్చీల వరకు మొత్తం ఇచ్చారు. కుర్చీలు స్టార్ట్ అయిన కాడ నుంచి నీస్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందన్నమాట. చాలా బాగుందండి శారీ అయితే. బ్యూటిఫుల్ లుక్, చాలా లైట్ వెయిట్, మంచి కలర్ అయితే ఉందన్నమాట శారీ. ఎవరికైనా కావాలంటే చూసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకుంటే చెప్పినట్టు సంక్రాంతి రోజు కాకపోయినా మీకు కనుమ రోజు అయితే ఈ శారీ అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. మీ ఇంట్లో ఉంటుంది ఈ చీర అయితే. ఇప్పుడు చాలామంది శారీస్ ఇలా ప్లెయిన్గా తీసుకుని, అంటే మనకి పట్టు ఫ్యాబ్రిక్లో కూడా తీసుకుని మన చాయిస్గా తీసుకుని వాటి మీద ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటున్నారు. ఎంబ్రాయిడరీ వర్కే 2000-3000 అయిపోతుందండి. అది కూడాను లెంత్ పట్టి ఇంత దూరంలో, ఇన్ని సెంటీమీటర్ దూరంలో, ఇన్ని ఇంచెస్ దూరంలో వేస్తే ఒక ఫ్లవర్ డిజైన్ ఎంత అని తీసుకుంటున్నారన్నమాట. అలా చాలా ప్రైస్ అయితే అయిపోతుంది. మనకి మంచి ఫ్యాబ్రిక్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి మీషోలో అవైలబుల్గా ఉంది, బెస్ట్ ప్రైస్లో అన్నమాట. ఎవరికైనా కావాల్సి వెంటనే తీసుకోండి. ఈ వర్క్ ఇలాగ వచ్చిందన్నమాట. మనకి నీస్ నుంచి అదే కుర్చీలు స్టార్ట్ అయిన కాడ నుంచి నీస్ వరకే వచ్చింది. మిగతా మన పళ్ళును ఇంకా కుర్చీలు స్టార్ట్ అయిన వరకు అయితే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందన్నమాట. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. శారీ ఏంటంటే ఇలా కింద పెట్టి చూపించేస్తున్నాను. తెలిసిందే కదండి, పండగ సీజన్ కదా, కొంచెం ఇంట్లో హడావిడిగా ఉన్నానమాట. నేను రెడీ అయ్యి మేకప్ అయ్యి మీ ముందుకు రావాలంటే అంత టైం లేదు. ఇంకా పండగ కూడా దగ్గర పడుతుంది. సో వచ్చిందన్నమాట, వెంటనే ఇంకా షేర్ చేసుకుంటున్నాను ఇలాగా. అందుకే కొంచెం అర్థం చేసుకోండి. ఇది మనకి కట్టు చెంగు వచ్చిందండి. కట్టు చెంగు ఇంకా పళ్ళు సేమ్ ఒకేలాగా వచ్చిందన్నమాట. కొంచెం ప్లెయిన్ కూడా కాదు, చిన్న స్ట్రైప్ ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఫ్యాబ్రిక్ మీద చిన్న స్ట్రైప్ అయితే ఉందన్నమాట. ఇలాగ వచ్చిందండి. ఇది మనకి కట్టు చెంగు ఇంకా బ్లౌజ్ సేమ్ ఇలాగ వచ్చింది. బార్డర్స్ ఉన్నాయి, బార్డర్స్ అయితే ఉన్నది. సో మనకు ప్రాబ్లం ఏమీ లేదు. కట్టు చెంగి కాబట్టి అంతగా బయటికి ఏం కనబడదన్నమాట. ఇదండి ఈ ఫస్ట్ శారీ అయితే. చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చేసింది. ఈ ప్రైస్కి ఈ శారీ సూపర్ అండి. మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అన్ని శారీస్ స్టాక్అవుట్ అయిపోతున్నాయండి. వర్క్ చూసారా, ఎంబ్రాయిడరీ వర్క్ కూడాను పైవైపు ఎంత నీట్గా ఉందో కింద వైపు కూడా అంతే నీట్గా ఉందండి. చాలా నీట్గా ఉంది. ఎక్కడదక్కడ థ్రెడ్ అలాగా ఎండ్గా కట్ చేస్తారన్నమాట. అంటే ఒక ఎంబ్రాయిడరీ వర్క్ నుంచి ఇంకొక ఎంబ్రాయిడరీ వర్క్కి థ్రెడ్స్ అలా వదిలేస్తారు కదా, అవి మనకి మట్టిలు తగిలి ఒకసారి గాజులు తగిలి లాగేస్తుంటుంది. అలాగేం కాకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంది శారీకి. సూపర్ అనాలండి ఈ శారీ అయితే. చాలా బాగుందన్నమాట. నేను దగ్గర నుంచి చూపించేస్తాను చూడండి. థ్రెడ్ వర్క్ ఎంత బాగుందంటే, ఎంబ్రాయిడరీ వర్క్ సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది. కలర్ చాయిస్ కూడా ఉంది. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి.
కలెక్షన్‌లో నెక్స్ట్ శారీ అయితే ఒక బ్యూటిఫుల్ శారీ అండి. బ్లాక్ ఇంకా స్కై బ్లూ కాంబినేషన్‌లోని సిల్వర్ జెరీ శారీ మాట. ఇది మనకి బెనారసి కాటన్ సిల్క్ శారీ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి సూపర్‌గా ఉందండి ఈ శారీ. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా! అద్దరిపోయింది. దాని మీద ఈ సిల్వర్ జెరీ బూటీస్ అయితే వావ్! ఎంత బాగుందో. శారీలో కలర్ చాయిస్ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. ఉంటే పక్కన పెడతాను చూడండి ఒకసారి. శారీస్ అని సూపర్‌గా ఉంది కదండీ! ఎగ్జాక్ట్ మనకి సంక్రాంతికి సరిపోయిన కలెక్షన్ లాగా ఉంది కదా! మీరేమంటారో కమెంట్ చేయండి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చినప్పుడు సేమ్ మనకి బార్డర్ కలర్‌లో వచ్చినట్టు ఉన్నది. చాలా బాగుందండి శారీ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్. ఇక్కడ ఒక్కొక్క దగ్గర కొంచెం కలర్ డిఫరెంట్‌గా కనబడుతుంటది. అంటే బయట విండో నుంచి చిన్న షేడ్ వస్తుందన్నమాట. సో, అందుకే కొంచెం అలా కనబడుతుంది. అడ్జస్ట్ అవ్వండి. చెప్పాను కదండీ కొంచెం హడావిడిలో ఉన్నా అనమాట. పండగ సమయం అంటే మీకు అందరికి తెలిసిందే. నేను స్పెషల్‌గా చెప్పవసరం లేదు. ఇది బ్లౌజ్ అండి. మంచి బ్రోకెట్ ఫ్యాబ్రిక్‌తో అయితే వచ్చిందన్నమాట బ్లౌజ్. చాలా బాగుందండి. 1 మీటర్ అయితే ఉన్నదన్నమాట. ఎంత బొద్దుగా ఉన్న వాళ్ళకైనా ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. విత్ నో ఏంటంటారు అడ్జస్ట్‌మెంట్స్. అంటే కొంచెం మనకి అండర్ ఆర్మ్స్‌లో అలా కొంచెం అడ్జస్ట్‌మెంట్ జాయింట్స్ పడతాయి కదా! అలాగేం పడదన్నమాట. ఈజీగా మంచి బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు. ఎల్బో స్లీవ్స్ లాగా చాలా బాగుంది. బోట్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా పెద్ద ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మనకి శారీ కంటిన్యూస్ అండి. సేమ్ పళ్ళు కూడా మనకి బ్లౌజ్ లాగే వచ్చింది డిజైన్. శారీ మొత్తం ఇలా కంటిన్యూస్ ఉంది. లెంత్ విత్ శారీ సూపర్‌గా ఉందండి. చాలా బాగుంది. మంచి కాటన్ సిల్క్ కాటన్ సిల్క్ కాదు, సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్. బెనారసి కాటన్ సిల్క్ అంటే మనకి సాఫ్ట్ సిల్క్ టైప్ వస్తుంది ఫ్యాబ్రిక్. లుక్ మనకి ఎలా ఉంటుందంటే పట్టు శారీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట లుక్ వచ్చినప్పటికి. చాలా చాలా బాగుంది శారీ. బ్యూటిఫుల్ శారీ. శారీ అంతా ఇలాగా ఒక ఫ్లోరల్ డిజైన్ బుటీ అయితే వచ్చిందన్నమాట. ఇదంతా సిల్వర్ జెరీ వీవింగ్ మాట. చాలా బాగుందండి. ఈ శారీ ప్రైస్ వచ్చినప్పటికి సమ్ 1450 ఆర్ 1500 పడుతుందండి. అంటే సిఓడికి మన ఆన్లైన్ పేమెంట్‌కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటది కదా! ఆ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అండి జస్ట్ లైక్ రెప్లికా పట్టు శారీ లాగా ఉందండి శారీ చూస్తే. మన ఈ ఫెస్టివల్‌కే కాకుండా మీరు నెక్స్ట్ కమింగ్ మంచి ముహూర్తాలన్నీ ఉన్నాయి కదా! పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశాలు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ బ్లాక్ అని మీరు కొంచెం మైండ్‌లో పెట్టుకుంటే అంటే కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటది కదా! బ్లాక్ అని. ఫుల్ బ్లాక్ కాదు కదా! బ్లూ వచ్చింది మనకి ఇది బార్డర్. సో, మీరు వేసుకోవచ్చు. అంటే మీ మీ ఇష్టం అండి. ఒపీనియన్ అయితే ఇలా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలా ఉంటది కదా! మీరు అలా అనుకోకపోతే మాత్రం సూపర్ కలెక్షన్ అండి. ఇందులో కలర్ చాయిస్ ఉంటే మీరు తీసుకోండి. ఈ కలర్ అయితే సూపర్‌గా ఉంది. చాలా బాగుంది. ఆ బ్లాక్ మీద సిల్వర్ దానికొచ్చిన స్కై బ్లూ బార్డర్ చాలా బాగుందన్నమాట. అద్దరిపోయింది శారీ అయితే. శారీకి ఎండ్ పార్ట్ కూడాను ప్లెయిన్ పార్ట్ ఏమీ లేదు. మీరు ఈ శారీకి ఈ బ్లౌజ్‌తో పేరప్ చేసుకుంటే సూపర్‌గా ఉంటది. అసల నో వర్డ్స్ మాట అలా అంత బాగుంటది. లేదు మనకి టైం లేదు. ప్రెజెంట్ పండగ టైం కదా! సో, పండగ టైంలో మనకు టైం లేదన్నప్పుడు నేను చూపించిన రెడీమేడ్ బ్లౌజ్‌తో కూడా మీరు పేరప్ చేసుకోవచ్చమాట. అంటే శారీ బ్లౌజ్ 2 మీరు తీసేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ కనుమ రోజు వచ్చేసింది. అలా పేరప్ చేసుకోవచ్చు. అయితే ఇది కొంచెం డార్క్ కలర్ అయిపోయింది కదా! మీకు సేమ్ ఇదే లైట్ కలర్ బ్లౌజ్ నేను లింక్ ఇస్తానండి. ఇదే బ్లౌజ్‌లోని ఈ లైట్ షేడ్ కూడా ఉంది. స్కై బ్లూ షేడ్ కూడా ఉందన్నమాట. నేను మీకు లింక్ పంపిస్తాను. మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోండి. అంటే యాప్‌లో నాకైతే ఆ బార్డర్ కొంచెం డార్క్ కలర్ కనబడింది. పక్కన పిక్ పెడతాను చూడండి. సో, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోద్ది అని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఇంటికొచ్చిన తర్వాత నేను అదే అలాగే అనుకుంటున్నాను అనమాట. ఇలాగ అయిపోద్ది కదా! నాకు కూడా యూజ్‌ఫుల్లే కదా! అలా కట్టేసుకోవచ్చు అనుకున్నాను అనమాట. బట్ కొంచెం షేడ్స్ అయితే మారిపోయింది. బట్ నా దగ్గర ఇంకో బ్లౌజ్ ఉందండి. దాంతో పేరప్ చేసుకొని శారీ కట్టుకొని పిక్ సైడ్‌న పెడతాను. అదర్‌వైజ్ ఒక షార్ట్ వీడియో మీతో షేర్ చేసుకుంటా. నెక్స్ట్ ఈ గోల్డెన్ కలర్ శారీ అండి. ఇది మనకేంటంటే క్రష్ టైప్ ఫ్యాబ్రిక్ వచ్చిందన్నమాట. సిల్క్‌లో క్రష్ టైప్ ఫ్యాబ్రిక్ వచ్చింది. శారీ అంతా గోల్డ్ కలర్ వచ్చింది. అంటే కొంచెం లైట్ షేడ్ దాని మీద గోల్డెన్ జెరీ మాట. అది మనకు మొత్తంగా అయితే గోల్డ్ కలర్‌లా కనబడుతుంది. చాలా బాగుందండి శారీ కూడా. శారీ అంతా చిన్న మ్యాంగో డిజైన్‌తో జెరీ వర్క్ అయితే వచ్చిందన్నమాట. చాలా బాగుందండి. బార్డర్ చూసినప్పటికి రెండు వైపున సేమ్ బార్డర్సే వచ్చింది. క్రష్ టైప్ ఫ్యాబ్రిక్ అండి. క్రష్ టైప్‌లో సిల్క్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది ఈ శారీ కూడాను. మీరు ఈ శారీ చూసే ఉంటారు. బట్ నాకు ఈ కలర్ నచ్చి మన దగ్గర ఉన్న బ్లౌజెస్ కూడా చక్కగా మ్యాచ్ అయిపోద్దని తీసుకున్నానమాట. కొంచెం ఈ యెల్లో షేడ్ అన్నప్పటికీ ఎవరికైనా నచ్చేస్తదండి. ఇది యెల్లో కూడా కాదు. మనకి కొంచెం గోల్డ్ టైప్ షేడ్ అయితే వచ్చిందన్నమాట. చాలా బాగుంది. ఇందులో కూడా చాలా కలర్ చాయిస్ ఉందండి. నాకెందుకో ఈ కలర్ చాలా బాగా నచ్చిందన్నమాట. సో, తీసుకున్నాను. ఈ శారీస్ అన్నీ పర్సనల్‌గా నా గురించే తీసుకున్నానండి ఈ పండగకి. అంటే నేను ఉంచుకోవడానికి ఇంకా కొన్ని గిఫ్ట్ ఇవ్వడనమాట. మా రిలేటివ్స్‌లో కొన్ని గిఫ్ట్ ఇవ్వడానికే తీసుకున్నాను. సూపర్‌గా ఉందండి ఈ శారీ కూడా. దీనికి బ్లౌజ్ ఇలా బ్రోకెట్ ఫ్యాబ్రిక్‌తో వచ్చింది. పెంటగాన్ డిజైన్ అయితే వచ్చిందన్నమాట. బ్లౌజ్ డిజైన్ వచ్చినప్పటికి రెండు వైపున మనకి సేమ్ సైజ్ బార్డర్, సేమ్ బ్లౌజ్ కూడా అదే బార్డర్ డిజైన్ అయితే వచ్చింది. సేమ్ పళ్ళు డిజైన్ కూడా మనకి బ్లౌజ్‌కి ఎలాగొచ్చిందో అలాగే వచ్చిందన్నమాట. శారీ మొత్తం ఇక్కడ నుంచి కంటిన్యూస్ అండి. మంచి మ్యాంగో డిజైన్‌తో సూపర్‌గా ఉందండి శారీ అయితే. కలర్ చాయిస్ నేను చెప్పాను కదా! ఇలా కలర్ చాయిస్ కూడా ఉందనమాట. శారీ ప్రైజెస్ వచ్చినప్పటికి మనకి కొంచెం 1000 రూపీస్ ఆ రేంజ్‌లో అయితే ఉందండి. ఇందాక బ్లూ కలర్ శారీ చెప్పాను కదా! కొంచెం ప్రైస్ 1500 అనమాట అది శారీ అయితే. ఈ 2 శారీస్ మనకి 1000 రేంజ్‌లో అయితే ఉందనమాట.
శారీ ఆ రేంజ్లో ఉన్నది కాబట్టి లుక్ కూడా ఎంత బాగుందండి, చాలా బాగుంది. బ్యూటిఫుల్ లుక్, మంచి ప్రైస్, రీజనబుల్ ప్రైస్లోని మంచి శారీస్. సేమ్ శారీస్ బయట అయితే చాలా చాలా కాస్ట్ ఉంది. మంచి ఆఫర్స్ అన్ని షాప్లో ఉన్నాయి, కానీ చూసినప్పటికీ సేమ్ అంతే ప్రైస్ పడుతుంది. ఇవేంటంటే మనకి ఇంటికి వచ్చేస్తుంది, మనకి నచ్చితే ఉంచుకుంటున్నాం, లేకపోతే 7 days రిటర్న్ పాలసీలో రిటర్న్ చేస్తున్నాం. అదే షాప్లోకి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, రిటర్నింగ్ కూడా ఉండదు మనకి. అక్కడ ఏం చూసుకుంటామో హడావిడిలో ఆ పండగ ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నప్పటికీ ఇంకా జనాలు చెప్పక్కర్లే, ఇసుక వేస్తున్న జాగ్రత్త మాట అంత ఉంటారు. అక్కడ మనకు దొరికిందే మనం తెచ్చేసుకుంటాం, మళ్ళీ రిటర్న్ చేయడం చాలా కష్టం. ఇదే మనకి బెస్ట్ అండి. ఇంటికి తెప్పించుకోవడం, మనకి నచ్చకపోతే రిటర్న్ చేసేయడం. బాగుంది కదా పాలసీ అయితే. ఈ శారీకి ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్, అది బ్లూ కలర్ బ్లౌజ్ దేంతో మీరు పేరప్ చేసుకుని అద్దరిపోద్దండి. ఎల్లో ఇంకా ఈ బ్లూ అయితే సూపర్గా ఉంటుందండి. ఎల్లో బ్లాక్ అన్నప్పటికీ అందరూ ఎక్కువగా అదే ప్రిఫర్ చేస్తుంటారు. బట్ ఈ బ్లూ కలర్ని మనం పేరప్ చేసుకుంటే కొంచెం స్పెషల్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది మన పింక్ శారీకి, వైట్ శారీకి, ఇలా ఎల్లో కలర్ శారీ కూడా పేరప్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మంచి గోల్డెన్ థ్రెడ్తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి ఈ శారీతో కూడా పేరప్ చేసుకుంటే అద్దరిపోద్దండి. అందరికీ ఇప్పుడు తెలిసినట్టే బ్లాక్ అండ్ ఎల్లో అంటే ఎవర్ గ్రీన్ అనమాట. ఈ రెండు కాంబినేషన్. దానికి ఈ బ్లాక్ బ్లౌజ్ నెక్ చూసారు ఎంత బాగుంది. సింగిల్ పళ్ళు వేసుకుని ఈ శారీ కట్టుకుంటే ఈ బ్లౌజ్ వేరప్ చేసుకుని సూపర్గా ఉంటుందండి. దీన్ని కూడా గోల్డెన్ థ్రెడ్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట. ఇలా పక్కన పెట్టి చూడండి ఎంత బాగుంది. కట్టుకుంటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి. సూపర్గా ఉంటుంది. మీరు ఇలాగైనా తీసుకోండి, లేకపోతే ఈ ఫ్యాబ్రిక్ తోటి పిల్లలకి లెహెంగా స్టిచ్ చేసి ఇది క్రాప్ టాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మా ఊర్లో అయితే పండగ స్టార్ట్ అయిపోయింది అని మీకు వినబడుతుంటుంది డ్రమ్ శబ్దం. ఈ కనకాంబరం కలర్ పింక్ షేడ్ ఉంది కదా, ఈ శారీ కూడా మీరు ఈ బ్లూ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చండి. విషయం ఏంటంటే ఇప్పుడు మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే టైం అయితే లేదు కదా, సో మీరు ఇలా బ్లౌజెస్ ఇంకా శారీస్ రెండు ఆర్డర్ పెట్టేసుకుంటే మీరు ఇంక పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళడం, పర్సనల్గా మనం కుట్టుకోవడానికని మనకు టైం ఉండదు కదా, ఇంట్లో వర్క్ చాలా ఉంటుంది. పండగలంటేనే చాలా పని అండి. చుట్టాలు అంతా చాలా హడావిడిగా ఉంటుంది. మన ఇంట్లో చుట్టాలు మన ఇంటికి వచ్చినా మనకు పని, మనం వేరే వాళ్ళ ఇంటికి అంటే మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా అక్కడ కూడా కొంచెం హడావిడిగా ఉంటుంది. సో మీకు టైం దొరకదు కాబట్టి చెప్తున్నాను. శారీస్తో పాటు బ్లౌజెస్ ఆర్డర్ పెట్టేసుకోండి. సూపర్గా ఉన్నాయండి, చాలా బాగుంది. అసలు చెప్పాలంటే ఇవి బ్లౌజెస్ కూడా నేను ఎప్పుడు ఎక్కువ రెడీమేడ్ బ్లౌజ్ ప్రిఫర్ చేయను, బట్ ఇవి చాలా బాగుందండి. లోపల లైనింగ్ కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. రీజనబుల్ ప్రైస్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. నేను ఇంకొక స్కై బ్లూ, బ్లాక్ అండ్ స్కై బ్లూ శారీ చూపించాను కదా, దానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా లింక్ పెడతాను. మీరు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. చూసిన వెంటనే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకుంటే ప్రజెంట్ మీషోలో కూడా మనకి డెలివరీ కొంచెం ఫాస్ట్గా ఉంది కాబట్టి మీకు సంక్రాంతి రోజు అయితే అందదండి, నేను చెప్పగలుగుతున్నాను. సంక్రాంతి రోజు మీకు అందకపోవచ్చు, కనుమ రోజు తప్పకుండా అందుతుంది, లేకపోతే నెక్స్ట్ కమింగ్ ఫెస్టివల్కే. ఇంకా మనం ఏం చేయలేం కదా, అదనమాట విషయం. వీడియో మీకు నచ్చిందా? మీరు ఏం కొనుక్కున్నారో నాతో షేర్ చేసుకోండి. ఈ పండగకి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీగా పండుగను ఎంజాయ్ చేసుకోండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీలైతే ఒక చిన్న షార్ట్ వ్లాగ్ చేసి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీతో షేర్ చేసుకుంటాను. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.